మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఊరిపోతున్నారబ్బా రాజకీయాల్లోంచి, మా దగ్గర నుంచి ఎవరు పోతున్నారు, పోయేదంతా ఎవరో ఒకళ్ళు ఇద్దరు పోయినంత మాత్రాన పెద్ద పెద్ద నాయకులు ఊరిపోతున్నారని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్న మాట్లాడిన మాట, ఒంటరిగా వదిలేసి వెళ్ళటానికి విలువలు విశ్వసనీయత ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకొని నిలబడినప్పుడే కదా మన రాజకీయ నాయకులు అంటూ కొత్త పల్లవైతే అందుకున్నారు. ఎలా చూడాలంటారు ఈ విలువలు విశ్వసనీయత అనేది? విజయసాయి రెడ్డి గురించే మాట్లాడారనుకోవాలంటారా? అందరికి నమస్కారం. విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి నిష్క్రమణ చేశాడు. చేస్తూ ఏమన్నాడు, విలువలు విశ్వసనీయత ఉన్నాయి కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను, నేను ఎవరికి భయపడతలేదని చెప్పన్నాడు. విలువలు విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డి లేవనే కానీ ఉద్దేశం సాయిరెడ్డి. అయినా నువ్వు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా ఉపయోగం ఏంది, చెయ్యకపోతే పోయింది, నష్టం ఏమి లేదు. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపోతున్నట్టుగా చిన్నగా బయటకు వచ్చేస్తే నిన్ను నమ్మి జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంత పెద్ద మనగాడు డాన్ వచ్చేసాడని చెప్పని ఇంకో పార్టీలో తీసుకుంటారని నీ పిచ్చి ఆలోచన. రాజకీయాల్లో నువ్వు ఈ 10 ఏళ్ళ నుంచి వచ్చావు సాయిరెడ్డి, నీకన్నా ముందు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరైనా నమ్ముతారైనా? నీలాంటి వాళ్ళు ఎంత మందిని చూసుంటారు. నువ్వు రాజీనామా చేసినా నువ్వు వైసీపీ కోవర్టు, ఇది పక్కా. నువ్వేదో తెలుగుదేశంలోనికో బీజేపీలోకో తెలుగుదేశంలో తిరిగి రానివ్వరు, ఏదైనా ఇక జనసేన కానీ బీజేపీ కానీ జాయిన్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. అక్కడికి వెళ్ళి చిన్నగా ఇన్ఫర్మేషన్ లాగి ఇటు పక్క పాస్ చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావు. ఇవన్నీ పిచ్చి ప్లాన్లు, రాజనాల కాలం నాటి ప్లాన్లు మానకు. మీరేమో విజయసాయి రెడ్డిని కోవర్ట్ అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో విశ్వసనీయత లేదంటున్నాడు. విజయసాయి రెడ్డి అంటుంది ఏంటంటే నాకు విలువలు విశ్వసనీయత నా పర్సనల్ జీవితంలో ఉన్నాయి కూడా కాబట్టే నేను రాజీనామా చేశాను, రాజకీయాల నుంచి తప్పుకున్నాను అంటున్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమనాలంటారు దీన్ని? అసలుకి నా వ్యక్తిగత జీవితంలో విజయసాయి రెడ్డి చెప్తుంది ఏంటంటే నా వ్యక్తిగత జీవితంలో విలువలు విశ్వసనీయత ఉన్నాయి అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు మరి దీనికాడ? విజయసాయి రెడ్డి, నీలో విలువలు విశ్వసనీయత ఉంది అని నువ్వు అంటున్నావు, మాట కాదు. అది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. నిరూపించుకోవాల్సిన బాధ్యత అంటే నువ్వు రాజారెడ్డి ఆయన గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాల నుంచి ఉన్న సిఐ నువ్వు. ఆ సిఐ అంటే మొత్తం వాళ్ళ లెక్కల గిక్కలు అన్నీ తెలుసు. నువ్వు వాళ్ళు చేసిన తప్పులు, దోపిడీలు, దొంగతనాలు, వాళ్ళ బాబాయిని ఎవరు చంపారు, చంపినప్పుడు గుడ్డిపోటు అని చెప్పింది నువ్వు, ఇవన్నీ నువ్వు నిరూపించుకుంటే నువ్వు నిజంగానే విశ్వసనీయతతో ఉండావు, విలువలతో కూడిన మనిషివి అని నిన్ను నమ్ముతారు. నువ్వు ఏమి చెప్పకుండా పిచ్చి స్టేట్మెంట్ ఒకటి ఇవ్వటం, నువ్వు చెప్పంగానే వెనకాల అదే స్క్రిప్ట్ బయట 4 పాస్ చేస్తే ఇక మిగతా వాళ్ళు అంబటి రాంబాబు, రోజా ఇలాంటి వాళ్ళు అందరూ అదే, ఆయన పోయినంత మాత్రం మాకు వచ్చేది ఎంతమంది పోయిన వాడు పోయినా మాకేం కాదు, ఈడు పోయినా మాకేం కాదు అంటారు. ఎవరుంటారు, ఎవరు ఉండరు. నువ్వేదో 2.0నో 1.0నో చెబుతున్నావు. 1.0లో బాబాయ్ వెళ్ళిపోయాడు, 2.0లో నువ్వు ఎవరెవరు పోతారో మాకు తెలియదు. నువ్వు కార్యకర్తలను పట్టించుకోలేదు, పోయినసారి కార్యకర్తలను పట్టించుకోలేదు అనే మాట నువ్వు ఒప్పుకున్నావుగా. పోయినసారే పట్టించుకోనోడివి, ఈసారి ఎలా పట్టించుకుంటావు నువ్వు? కార్యకర్తలు ఏమైనా అమాయకులా? నువ్వు చేసే మాటలు, నువ్వు చెప్పే మాటలు అమాయకంగా మాట్లాడతాం, బెదిరించినట్టు మాట్లాడతాం, కార్యకర్తల ధైర్యాన్ని నింపాలని పోరాటం చేయి, తప్పులేదు. ఆయన నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, నువ్వు కుంభమేళా పోయి వచ్చినా సరే నిన్ను నమ్మరు. ఈరోజు ఒంటి మీద డ్రెస్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మీ అందరు అంతు తెలుస్తాను రేపు ముఖ్యమంత్రిని అయిన తర్వాత అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూడాలంటారు అసలు ఈ వార్నింగ్ని ఎలా చూడాలంటారు అసలు? ముందులో నువ్వు నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత నేను వస్తాను అంటున్నావు. 4 సంవత్సరాల తర్వాత వచ్చి నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు? నీ ఆలోచన. 4 సంవత్సరాల తర్వాత నేను కొడతాను అనుకున్నాడు, 4 సంవత్సరాల అధికారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఒక్కసారి ఊహించుకో. నువ్వు నెక్స్ట్ చేస్తాను అంటున్నావు, ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నిన్ను? అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కార్యకర్తలు ఎవరికైనా సరే ఏమీ మిగలదు. జగన్మోహన్ రెడ్డికే ఇప్పుడు కేసులు భయం వెంటాడుతుంది. జగన్మోహన్ రెడ్డిని రేపు కనుక కేసులు బెయిల్ రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది.
అవన్నీ అక్రమ కేసులు పెట్టారు. మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే గనక మీరు అంతసేటు ఇబ్బంది పడుతుంటే నా కథను గుర్తు తెచ్చుకోండి, నేను పడిన ఇబ్బందులు గుర్తు తెచ్చుకోండి అని చెప్పి చెబుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి కథను గుర్తు చేసుకోవాలంటే వాళ్ళ నాయకులు కూడా మరి ఆ కథ ఏంటి అంటారు ముఖ్యంగా అసలుకి? అప్పుడు వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళ బాబాయిలు చంపాలా, వాళ్ళ అమ్మలు చెల్లెళ్ళు ఆస్తులు నొక్కాలా, వాళ్ళ పిల్లల్ని ఏడిపియాలా, ఇవన్నీ చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి పడిన బాధలు ఏందో అర్థమవుతుంది. 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి జైల్లో ఇవన్నీ ఒక్కొక్కటి రివైండ్ చేసుకుంటా కూర్చున్నాడు. నేను బయటకు వస్తే రేపు ఏం చేద్దాం అని ఆలోచన చేసావు కదా, నువ్వేమీ చేయలేవు. బెయిల్ రద్దు అవ్వటం ఖాయం. బెయిల్ రద్దు అయిన తర్వాత సినిమా ఉండిద్ది. నువ్వు 2.0 రోబో సినిమా అనుకున్నావు, ఇది 1.0 సక్సెస్ అయిందని 2.0 తీశాడు. సంక్రాంతికి పోయింది అది. ఆయన దక్షిణాది సూపర్ స్టార్, అంత పెద్ద సినిమా తీస్తే పోయింది. నువ్వు కూడా తెలుసు అసలు ఏదో పోయినసారి టైం బాగుండి గెలిచావు, ఈసారి ఆ సినిమా లేదు. పోయి నువ్వే చెప్తున్నావులే, ఇప్పుడన్నా నీకు క్రికెట్ టీం వచ్చింది, ఈసారి 2.0 అంటే ఇద్దరు వస్తారని కూడా నువ్వు డైరెక్ట్గా చెప్తున్నావు. కార్యకర్తలు చెప్తే వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా గమనించింది ఒకటి, దయచేసి అభివృద్ధి వైపు ఉండండి. ఏ పార్టీ అయినా సరే, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, కూటమి ఎవరైనా సరే, అభివృద్ధి ఉన్న వైపు ఉండండి. అభివృద్ధి ఉంటేనే మనకి, మన పిల్లలకి భవిష్యత్తు బాగుండిద్ది. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయ మాటలు ఎవ్వడూ నమ్మొద్దు. ఏదో ఆయనకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ని ఒక 20 మందిని ముందు కూర్చోబెట్టి నువ్వు చప్పట్లు కొడతావు. నువ్వు మాట్లాడే వీడియోలో నువ్వు తప్ప ఆ చప్పట్లు వినపడతాం తప్ప ఎవడన్నా కార్యకర్తలు కనబడుతున్నారా? ఒక గదిలో 4 కూర్చోబెట్టి చప్పట్లు పెట్టి ఒక టేబుల్ కాడ పెట్టి చప్పట్ల సౌండ్ వినిపిస్తున్నావు. అబ్బో ఇంత పెద్ద డానా అనుకుంటున్నారు. ఏం లేదు జగన్మోహన్ రెడ్డి, మొత్తం డొల్లే. నువ్వు ఎన్ని చెప్పినా నమ్మరు. గడిచిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలే ముఖ్యం అనుకొని వాళ్ళ సమస్యల కోసమే పోరాడాను, కార్యకర్తలను పట్టించుకోలేదు, నన్ను క్షమించండి, ఈసారి నేను మీకోసం మాత్రమే పనిచేస్తాను అనే మాట అయితే చెప్తున్నారు కదా. ఎలా చూడాలంటారు మరి ఈ మాటని? జగన్మోహన్ రెడ్డి నోటి వెంబట ఫస్ట్ సారి కార్యకర్తల గురించి అయితే వచ్చింది, ఎలా చూడాలంటారు మరి దీన్ని? మీరు అంతకుముందు పాదయాత్ర చేసావు. పాదయాత్ర చేసేటప్పుడే నీకు ఈడీ అటాచ్మెంట్ చేసి 43,000 కోట్లు జప్తు చేశారు ఈడీ వాళ్ళు. అప్పుడు నిన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని పాదయాత్ర వంక పెట్టుకొని జనాల్లో తిరిగితే జనాల వ్యతిరేకత వచ్చింది, జనాల్లో పట్టుకెళ్తాం కుదరదు కాబట్టి చేసావు. కార్యకర్తలకు కూడా అర్థమైంది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు నువ్వు సంపాదించిన అవినీతి సొమ్ము ఎంత ఏదో సంపాదించావో అది అందరికీ అర్థమైపోయింది. కార్యకర్తలకు ఎవడికి రూపాయి రాలేదు. ఇక నిన్ను నమ్మటం అనేది అసాధ్యం. నిన్ను నమ్మి కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉంటుంది అని చెప్పి నాకు ఇక్కడ అర్థం కాని లాజిక్, జగన్మోహన్ రెడ్డి విషయంలో అర్థం కాని లాజిక్ ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో కార్యకర్తలు ప్రజల్లో లేరా? ప్రజల్లో ఆయన కార్యకర్తలు లేరా? ఎలా చూడాలంటారు మరి? నేను ప్రజల కోసమే ఆలోచించాను అన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన కార్యకర్తలు లేరంటారా ఆ ప్రజల్లో? ఎలా చూడాలి మరి దీన్ని? నేను ప్రజల కోసమే ఆలోచించానన్న వ్యక్తి ఈ పాయింట్ని ఎలా మర్చిపోయాడు అంటారు? ప్రజల కోసం ఆలోచించి కార్యకర్తలను పట్టించుకున్నాడు అయితే 11 సీట్లు ఎందుకు వస్తాయి నీకు జగన్మోహన్ రెడ్డి? నువ్వు మంచి పథకాలే ఇచ్చావు. నీ దృష్టిలో ఒక దొంగ కానీ, ఒక చెడ్డవాడు కానీ వాడు చేసే ప్రతి తప్పుని సమర్థించుకుంటాడు. అది అతని మనసుకు నచ్చొచ్చు, నేను తప్పు చేయలేదని. స్టువర్ట్పురం దొంగలో టైగర్ నాగేశ్వరరావు అని ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగతనం మొత్తం చేసేవాడు. మొత్తం 30 పావులు దాచిపెట్టుకొని 1 పావులు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి పంచేవాడు. ఆ 10 మందికి దొంగలాగా కనపడ్డా ఆయన దేవుళ్ళలాగా పడతాడు. ఇతను కూడా ఏంటంటే నన్ను రక్షిస్తారు వీళ్ళు, నా గురించి చెప్పరని చెప్పని చేసేవాళ్ళు. నువ్వు కూడా లక్షల కోట్లు సంపాదించుకొని కార్యకర్తలకు ఏదో చిన్న ప్రజలకు అమ్మ ఒడి చేయూత ఏదో చేసావు కదా నువ్వు పనులు. నవరత్నాలు 10 రత్నాలు చేసావు కదా, అవి చేసావు అని చెప్పి నేను నమ్మారనుకో. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేస్తుంటే నువ్వెందుకు ఓడిపోయావు? ఒక్కసారి నీ ఆత్మ విమర్శ చేసుకో. నువ్వు 100 ప్రయత్నాలు చేసినా సరే నువ్వు గెలవటం అనేది మాత్రం అసాధ్యం. 30 సంవత్సరాలు నేనే ఉంటాను మళ్ళీ అనే మాట మళ్ళీ అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు? ఈ 30 సంవత్సరాల పాట అనేది మారదంటారా? ఇప్పుడు ఆయనకి ఎన్నేళ్ళు? 52 53 ఉంటాయి. ఇంకా 30 ఏళ్ళు అంటే 82 ఏళ్ళు. 82 ఏళ్ళు దాకా ఎవడన్నా ఉంటున్నాడా? ఇవాళ సగటు మనిషి వయసే 70 ఏళ్ళు. ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఎటు తిరిగి కూటమి ప్రభుత్వం 15-20 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. అప్పుడు నీకు ఎన్ని వస్తాయి? 72 వస్తాయి. అక్కడి నుంచి 30 ఏళ్ళు ఉంటావు నువ్వు. ఈ పిచ్చి లెక్కలు విజయసాయిరెడ్డి చెప్పే లెక్కలు మాకు చెప్పగాక విజయసాయిరెడ్డి నీకు చెబితే నువ్వు నమ్ముతావు. నువ్వు చెప్పే లెక్కలు మేము నమ్మం. పిచ్చి మాటలు మానుకో జగన్మోహన్ రెడ్డి. మందులు కరెక్ట్గా వాడుకో.
అక్కడెక్కడో లండన్ పోయి నువ్వు మందులు ఎత్తుక్కోవడం కూడా అనవసరం. ఇక్కడ మన గుంటూరు ఆసుపత్రిలో మంచి కమ్మని మందులు ఉండే, పిచ్చి ప్లాంట్లు మానుకొని అమర్నాథ్ దగ్గర అక్కడ వెళ్తే నారా డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే మంచి మందులు ఇస్తాడు, అవి వాడుకో. జగన్మోహన్ రెడ్డి నువ్వు బాగుపడాలంటే డబ్బు పిచ్చి పోవాలని నీకు మెయిన్. డబ్బు పిచ్చి గనక నీతో వదిలిపోతే నువ్వు బాగుపడతావు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలని ఆలోచన ఉంటే నువ్వు విలువలు విశ్వసనీయత అన్నావు చూసావా, నువ్వు క్లీన్ ఇమేజ్గా ఉండాలి అంటే నువ్వు సంపాదించిన ప్రతి డబ్బులు ప్రజలకు ఉపయోగించు. అదా నువ్వు చెయ్యవు. నువ్వు జనాల్ని నమ్మవు. జనాల్ని నమ్మనోడి నిన్ను ఎలా నమ్ముతారు అనుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు ఎప్పుడు మీటింగ్ రావాలన్నా సరే పరదాలు కట్టుకొని పైన హెలికాప్టర్లతో కింద ట్రాఫిక్ ఆపిన తొగ్గులకు పరిపాలన చేసావు నువ్వు. నిన్ను ఎలా నమ్ముతారు అనుకున్నావు నువ్వు? అడవుల్లో తిరిగే వాళ్ళు కూడా ప్రజలకు వస్తున్నారు. నువ్వు అధికారంలో ఉండి ఒక 10 కిలోమీటర్ రావాలంటే హెలికాప్టర్లు వచ్చావు నువ్వు. ఇప్పుడు పాదయాత్ర ఎలా చేస్తున్నావు అంటే జనాల సొమ్ము కాబట్టి హెలికాప్టర్లు తిరుగుతావు, విమానాల్లో తిరుగుతావా? నీ డబ్బులు అయితేనేమో నడిచొస్తావా? ఇట్లాంటివి చేసేవాడు నన్ను నమ్ముతాడంటే సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీకు చెప్పితే అర్థం కాదు, సావదు. నీ ధోరణి నీదే, నీ మాట నీది. ఎవడు మాట వినకపోవడం వల్లే అందరూ పోతున్నారు. ఇప్పుడు ఏదో శైలజనాథో ఎవడో ఒకడు వచ్చాడు కాంగ్రెస్ నుంచి, నిన్న ఆయన కండవా కప్పావు. అంటే పాతోళ్ళు పోతున్నారు కదా, ఉన్నోళ్ళు పోతున్నారు, పాతోళ్ళని ఎవరైనా తెచ్చుకుందామని. పాతోళ్ళ సినిమా అయిపోయి ఆడ కూర్చున్నారు. వాళ్ళని తెచ్చి నువ్వేం చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి? అదొక అదనపు భారం. వాళ్ళు కొత్త ప్లాన్లు ఇస్తారు నీకు, ఆ ప్లాన్లు పోయినాయి. ఆ ప్లాన్లు పోయే కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది రాష్ట్రంలో. ఇట్లాంటి శైలజానాథులు ఇంకా 36 మందిని తెచ్చుకున్నా సరే నువ్వు వేస్ట్.